హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహతి సాయిరామ్ ఛానల్. నిన్నటి తరువాయి భాగం ఈరోజు చెప్పబోతున్నాను. హృదయం అంటే ప్రత్యంగాత్మ సంబంధం. స్త్రీలకు శోణితమే రేతస్సు కనుక తత్సంబంధజన్యుడైన పుత్రునకు తల్లి ప్రియతమ, భ్రాత్రాది బంధువులు ప్రియతములు కారు అని మాతృగౌరవ ప్రేమాదుల గురించి మాట్లాడుతూ, పూర్వకాలంలో దేవపూజిత అయిన సురభి నాగలిని మోస్తున్న తన సంతానం మూర్ఛిత కావటం చూసి పుత్రశోకంతో దుఃఖించింది. ఆమె దుఃఖాన్ని చూసి దేవేంద్రుడు కారణం అడిగాడు. తన కంటి ముందే హలాభారాన్ని వహింపలేక దున్నలేక బాధపడుతున్న తన సంతానం అయిన 2 వృషభాలను చూపించినది. ఈ భూమిలో సర్వ వృషభాలు తన సంతానమే అయినా 6 దుఃఖాన్ని కూడా చూడలేక బాధపడింది కామధేనువు. చూసేవా, పుత్ర స్నేహం అంటే అలా ఉంటుంది. అది పశువుకు కూడా తెలుసు. అటువంటిది ఒక్కడే కొడుకు అయిన మా తల్లి కౌసల్య ఎంత దుఃఖిస్తోందో ఆలోచించేవా? ఈ మధ్యలో ఆమెకేదైనా అయితే ప్రేత కార్యాన్ని జరిపించే స్థితి కూడా లేకుండా చేశావు. ఈ విధంగా అమత్యాదుల మధ్యలో తల్లిని నిందించి శత్రుఘ్న సహితుడై కౌసల్య దగ్గరకు వచ్చాడు. భరతుడు వస్తున్నాడనే మాట మాత్రం చేతనే కౌసల్య సుమిత్రను చూసి అంటున్నది, జరగవలసిన క్రూర కార్యం కోసం కైకేయి కుమారుడు భరతుడు వస్తున్నాడు. నేను వాడిని చూడటానికి వెడుతున్నాను అని వివర్ణయై మలినయై భరతుడున్న గృహానికి ఆవిడే బయలుదేరింది. ఇంతలో భరతుడే కౌసల్య నివాసానికి వచ్చాడు. భరత శత్రుఘ్నుల ఆ తల్లి స్వరూపాన్ని చూసి దుఃఖాన్ని తట్టుకోలేక గట్టిగా కౌగిలించుకుని వలవలా ఏడుస్తున్నారు. ఎందుకురా ఏడుస్తున్నావు? రాజ్యకామం కలిగిన నీకోసం మీ అమ్మ చేయవలసినంత క్రూర కర్మను చేసి నీ రాజ్యాన్ని అకంటకం చేసింది. తొందరలో నన్ను కూడా పంపేయడానికి ప్రయత్నం చేయండి. ఎక్కడకు? హిరణ్యనాభుడైన నా కొడుకు ఎక్కడున్నాడో అక్కడకు. ఒడ్డున పొన్ను పువ్వు వేసుకొని పుట్టాడు అంటాం కదా. కౌసల్య అలా అంది. రాముడెక్కడుంటే అక్కడికే నా అగ్నిహోత్రాన్ని తీసుకుని పోతాను. రాజాగ్నిహోత్రం జ్యేష్ఠ భార్యకు చెందుతుందిట. ఎందుకంటే భరతుడు కనుక పితృ సంస్కారం చేయకపోతే ఆ అగ్నిహోత్రాన్ని తానే తీసుకుని పోతానని మాట్లాడుతున్నది. నా కోరిక ప్రకారంగానో కాకపోతే ఇంతకు ముందే నీవనుకొనినట్లుగానో నన్ను నా కొడుకు దగ్గరకు పంపించేయి. ఇలా కౌసల్య మాట్లాడుతూ ఉంటే భరతునికి తీవ్రం వ్రణేతుద్యేవ సూచిన పుల్ల పుచ్చుకొని పుండు మీద పొడిచినట్లయిందిట. ఆ తల్లి కాళ్లపై పడి వలవలా ఏడ్చాడు. అమ్మా, రాముని యందు నాకున్న ప్రీతిని వెరుగవా? ఏ పాపం తెలియని నన్నెందుకు ఇలా దూషిస్తావు? అమ్మా, రామచంద్రుడు ఎవరి అనుమతితో వెళ్ళాడని నీవనుకుంటున్నావో, అంటే నాకు తెలిసి వెళ్ళాడని నువ్వనుకుంటున్నావు కనుక నాకు కనుక ఈ పాపం తెలిసి ఉంటే ఇలా అవుతాను, ఇటువంటి గతులు పొందుతాను అంటూ 38 ప్రమాణాలు చేశాడు. ప్రమాణం అంటే కొలబద్ద. నేను నా జీవితానికి ఈ విలువను కొలబద్దగా గ్రహించాను. వాటిలో ఒకదాన్నైనా తప్పితే తప్పిన పాపం తీవ్రమై నన్ను హింసిస్తుంది అంటూ తాను ఎన్ని విలువలను నమ్మాడో అన్ని ప్రమాణాలు చేశాడు. ప్రమాణాలు చేయటం, వాటిని నిలబెట్టుకొనడానికి బ్రతకటం ఎంత కష్టం. భరతుడు ప్రతిజ్ఞలు చేస్తున్నాడు. అన్నింటికీ చివర ఒకటే మాట, యస్యా ఆర్యో అనుమతే గతః. ఈ ప్రమాణాలను మనకు చాలా చిన్నవిగా కనిపిస్తాయి, కానీ సమాజపు విలువలను, జీవిత సత్యాలను చెబుతాయి. తెలియక మనం చేసే చిన్న చిన్న తప్పుడు పనులు ఎంత పెద్ద దోషాన్ని కలిగిస్తాయో చెబుతాయి. సత్యసంధుడు సత్పురుషుల్లో శ్రేష్ఠుడు అని అనిపించుకునేవాడే అయినప్పటికీ తాను చదువుకున్న శాస్త్రం మీద వానికి అనుగత బుద్ధి ఉండదు. వాని చదువు విశ్వాసంతో కూడుకున్నది కాదు. అప్పుడు వానికి ఏదో ఒక దుర్గతి ప్రాప్తిస్తుంది. సూర్యునకు ఎదురుగా మూత్ర విసర్జన చేయటం, నిద్రపోతున్న ఆవును తన్నటం, ఇవి పెద్ద తప్పుల్లా ఉంటే పెద్ద తప్పులే.
అని మనస్మృతి అంటున్నది. అగ్నికి ఎదురుగా, సూర్యునకు ఎదురుగా, చంద్రునకు ఎదురుగా, ఊదకాలకు, బ్రాహ్మణునకు ఎదురుగా, గోవుకు ఎదురుగా, ఎదురుగాలికి ఎదురుగా ఉచ్చబోస్తే ప్రజ్ఞ నశిస్తుంది. తన తెలివితేటలను తానే నశింపచేసుకునేటంత పెద్ద తప్పు. అసలు విషయం అది కాదు. ప్రజ్ఞ నశిస్తేనే ఇలాంటి పనులు చేస్తాడు. సేవకుని చేత పెద్ద పని చేయించుకుని యజమాని వానికి ఇవ్వవలసిన ఫలాన్ని ఇవ్వకపోవటం ముందే అది పెద్ద తప్పు. దీన్ని ఇప్పుడు శ్రమ దోపిడీ అంటూ ఉంటారు. ఎంత తప్పంటే శ్రమ దోపిడీ మహానేరమని ధర్మశాస్త్రమైన రామాయణం అంటున్నది. ఇందులో వేదస్వరం ఉంది. ఈ ప్రమాణానికి ఎంత ప్రమాణం ఉందన్నమాట. అలాగే ఇది పెద్ద తప్ప ఏమిటది? మన యందు నమ్మకముండి ఎవడో మనకొక విషయాన్ని చెబుతాడు. అది రహస్యం. కానీ దాన్ని మనం అడిగిన వాడికి, అడగని వాడికి, ఇద్దరికీ చెప్పి ప్రచారం చేస్తాం. ఇదొక మానసిక బలహీనత. దీన్నే చాడీ చెప్పడం అంటాం. ఇదంతా తప్పంటే ఒట్టు పెట్టుకోవలసినంత పెద్ద తప్పు. ఎందుకంటే ఇందులో కృతజ్ఞత ఉంది. అలాగే ఎవరికీ పెట్టడు. ఈ విషయంలో ఎవని యందు మమకారాలుండవు. ఒక్కడే తింటాడు. ఇది అతనికంత ఇష్టమైన పదార్థం. దాన్ని తప్ప ఇక దేన్నైనా ఇస్తాడు. అంటే ఇష్టాత్యాగ లక్షణం లేదు. ఉండవలసినది అదే. అందుకని అది లేకపోవడం పాపం అవుతున్నది. కాశీయాత్రకు వెడతారు. ప్రయాగలో కాబోలు నీకు ఇష్టమైనది వదిలిపెట్టు అని చెబుతారు. అప్పుడు మనకిష్టం లేనిదేదో బాగా ఆలోచించి దాన్ని వదిలిపెడతాం. దాన్ని కాశీలో వదిలేసేనే అని ఇంటికి వచ్చి చెబుతాం. వదలవలసినది సంసారం. దాన్ని తప్ప అన్నింటినీ వదులుతాం. కాశీకి వెళ్ళినవాడు, కాటికి వెళ్ళినవాడు ఒకటి. సన్యసించినవాడు, మరణించినవాడు ఒకటి. కాశీ కాడు, సన్యాసం, మరణం ఇదొక లెక్క. ఇది ఇష్టమంటే. చేతిలో కపాలం, ఏకవస్త్రం, అది మలినం. ఆ స్థితిలో భిక్షకు యాచన. ఇదొక ఉన్మత్త స్థితి. ఇది కాపాలిక మతం. దాన్ని భరతుడు నిందిస్తున్నాడు. అట్టి పాపంపై ఒట్టు. ఇక్కడ నిందింపబడినది కాపాలిక మతమైతే అనేక శైవమత ప్రవేశోనిందిత్యతే అని ఒక మహానుభావుడు వ్యాఖ్యానం చేస్తాడు. వీరి మీద కూడా భరతుడు ఒట్టు పెట్టవచ్చు. అలాగే ఎంత దోషమంటే ఇకపై నేను ఉదయం సంధ్యకు ముందే లేస్తాను, సాయం వేళ అనగా రాత్రి 9 గంటలలోపు నిద్రపోను అని ఒట్టు పెట్టుకుని బ్రతకాలి. ఉభయ సంధ్యలలో నిద్రించడం ఇది అలసుని లక్షణం. ఇది జీవన జాగృతికి సంబంధించిన విషయం. స్మృతులు ఈ విషయాన్నే చెప్పేయి కనుక ఆ నిద్ర పనికిరాదు. అది దోషం. ఇది సంఘానికి సంబంధించిన విషయం. కుటుంబ పరిమితికి సంబంధించిన విషయం. బహుసంతానం, పోషింపలేని స్థితి, మానసిక క్షోభ, దాని వలన చేసే చెడు పనులు, ఎంత దుఃఖం. ఆ దుఃఖం పాపానికి మూలం కాదా? ఇది జీవన వ్యవస్థ మీద, కుటుంబ స్థితి మీద అవగాహన లేని గృహస్థ జీవితం కదా. కుటుంబం అలా ఉండకూడదు. పిల్లలను కనటంలో ప్రణాళిక లేనివాడు పాపి అంటున్నది రామాయణం. అది భరతుడు చెప్పిన మాట. అలాగే దాహంతో వస్తాడు, మంచినీళ్ళు అడుగుతాడు. ఇంట్లో ఉంటాయి కానీ లేవంటాడు. వాడు పాపాత్ముడు. నగర వ్యవస్థలో కుళాయి, నీటి ఎద్దడిలో ఇలా ఉంటారు. పెద్దలు వెంపరాల సూర్యనారాయణ శాస్త్రి గారు ఎప్పుడూ ఒక మాట అనేవారు. వాళ్ళింటికి వెళ్ళగానే మంచినీళ్ళు కావాలా అని అడుగుతారు. ఎంత సంస్కారం అని. ఇదేం గొప్ప విషయమా అని అప్పుడు అనిపించేది. కానీ 3 రోజులకు ఒకసారి వచ్చే కుళాయి, మున్సిపాలిటీ వారు నీటి పన్ను అని ఆ నీళ్లను ఫిల్టర్ చేయటం, ఇందులో ఖర్చు అయ్యే కాలం, ఆ తరువాత ఆ నీటిని ఫ్రిడ్జ్లో పెట్టడం, దాన్ని కరెంటు ఖర్చు, ఇదంతా ఆలోచిస్తే ఒక గ్లాసుడు నీటి విలువ 2 రూపాయలు దాటుతోంది. నగరజీవి ఇంత ఆలోచిస్తున్నాడు కనుక అడిగినా మంచినీళ్ళు ఇవ్వలేడు. నీళ్ళు ఇవ్వలేనివాడు ఇక దేన్ని ఇవ్వగలడు? వాడేనాడు జీవితంలో దాత కాలేడు. దాత కాని వానికి మృతి తప్ప అమృత స్థితి ఎలా వస్తుంది? అది హెచ్చరిక. ఇలా భరతుడు 38 ప్రమాణాలు చేశాడు. పరమ దుఃఖాన్ని అనుభవించాడు.
కౌసల్యాదేవి బాధపడింది. నా ప్రాణాలను పీడించేవురా అంది. లక్ష్మణ్ నీలాగే నువ్వు కూడా ధర్మ మార్గం నుండి చలించలేదురా, ఇది నా అదృష్టం అని గట్టిగా కౌగిలించుకుని తొడ మీద కూర్చుండబెట్టుకుంది. అలా కౌసల్యాదేవి చేత లాలింపబడుతూ మూర్ఛాస్థితిని అనుభవిస్తూ నిట్టూర్పులు విడుస్తూ ఆ రాత్రిని అక్కడే గడిపాడు. ఇది భరతుని ప్రయాణంలో 8వ రాత్రి. దశరథుడు మరణించి 12వ రోజు. ఉపాధికి వెంటనే సంస్కార యోగం లేకపోయింది. తెల్లవారింది. వశిష్ఠ మహర్షి వచ్చారు. నాయనా, శోకం చాలు, మీ తండ్రికి స్వర్గ ప్రాపక క్రియలను ఆచరించు అని ఆజ్ఞాపించారు. భరతుడు ధైర్యాన్ని వహించాడు. తైలద్రోణం నుండి దశరథ శరీరాన్ని పైకి తీశారు. భూమి మీద పడుకోబెట్టారు. ఎలా ఉన్నాడాయన? ఆనాటి పచ్చదనంతోటే ఉన్నాడు. ముఖం తేజస్సు తగ్గలేదట. నిద్రపోతున్నట్లున్నాడు. తైలంలో ఉంచితే ఇలా ఉంటుంది. మంచులో ఉంచినా ఆమ్లాదుల్లో ఉంచినా శరీరం చెడకుండగా ఉండవచ్చు, కానీ లావణ్యం నిలవదు. ఆ స్వరూపాన్ని చూసి కొడుకులిద్దరూ మరీ దుఃఖిస్తున్నారు. ఈరోజు ఎక్కడితో ఆపుతున్నాను, మిగతా రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.